బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న విజయనగరంలో నిన్న జరిగిన రైలు ప్రమాదంలో ఇద్దరు రైల్వే ఉద్యోగులు మృతి చెందారు. ఇక విశాఖ నుంచి రాయగడ డ్యూటీ నిమిత్తం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన రైల్వే సిబ్బంది ఇద్దరు విశాఖకు చెందిన వారే. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీరామ్, విజయనగరంలో నిన్న జరిగిన రైలు ప్రమాదంలో ఇద్దరు రైల్వే ఉద్యోగులు మృతి చెందడం తెలుస్తుంది. అసలు ఈ రైలు ప్రమాదం జరగడానికి కారణం ఏమై ఉంటుంది? స్వాతి, విజయనగరం జిల్లాలో గత రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచే బయలుదేరిన రెండు రైళ్లు ఒకదానికి ఒకటి వెనక నుంచి ఢీకొన్నాయి. ఈ ఢీకొన్న రైలు పక్కనే పట్టాలపైన ఉన్న గూడ్స్ రైలు పైన పడటంతో ఈ ఘోరమైన ప్రమాదం జరిగింది. దీంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ప్రమాదంలో దాదాపుగా 10 మంది చనిపోయినట్లుగా విజయనగరం జిల్లా కలెక్టర్ ధృవీకరించారు. మరో 100 మంది వరకు కూడా గాయపడినట్లుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రాంతమంతా కూడా చీకటి అలుముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం జరిగింది. ఈ ఉదయం వరకు కూడా సహాయక చర్యలు మందకొడిగా సాగాయి. తెల్లవారి లైటింగ్ వచ్చిన దగ్గర నుంచి కూడా సహాయక చర్యలు ముమ్మరంగా ప్రారంభించారు. గాయపడిన వారందరినీ కూడా విశాఖలోని కేజీహెచ్ కి అలాగే విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం కొంతమందిని ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా తరలించారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి రాత్రి 7 గంటల ప్రాంతంలో విశాఖ నుంచి పలాసకు ఒక ప్యాసింజర్ రైలు బయలుదేరింది. ఆ రైలు బయలుదేరిన వెంటనే మరో రైలు విశాఖ నుంచి రాయగడకు బయలుదేరింది. పలాస బయలుదేరిన రైలు ట్రాక్ పైన మరమ్మతుల కారణంగా నిలిచిపోయింది. దీంతో వెనక నుంచి వేగంగా వచ్చిన రాయగడ ప్యాసింజరు పలాస ప్యాసింజర్ ను బలంగా ఢీకొంది. ఢీకొనటంతో పాటుగా ముందుకు దూసుకువెళ్లి పక్క పట్టాల పైన ఉన్న గూడ్స్ రైలు పైన పడింది. దీంతో ప్రమాదం తీవ్రత పెరిగింది. ఘటనా స్థలంలోనే 10 మంది మృతి చెందినట్లుగా రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య మరికొంత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటీవలనే ఒడిశాలో జరిగిన ప్రమాదానికి ఇంచుమించుగా ఈ ప్రమాదం కూడా అలాగే జరిగినట్లుగా ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. 10 మంది ప్యాసింజర్లతో పాటుగా ఇద్దరు రైల్వే అధికారులు కూడా డ్యూటీ నిమిత్తం రాయగడకు బయలుదేరగా వాళ్ళు కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. మొత్తం 12 మంది అధికారికంగా మృతి చెందినట్లుగా రైల్వే వర్గాలు ప్రకటించాయి. మరికొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. వాళ్ళు రైళ్లను రద్దు చేశారు రైల్వే అధికారులు. ప్రస్తుతం అయితే ఈ ట్రాక్ ను పునరుద్ధరించే పనులు అయితే కొనసాగుతున్నాయి. గాయపడిన వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణాలపైన రైల్వే అధికారులు విశ్లేషిస్తున్నాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రధానమంత్రి అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించారు. ప్రమాదం పైన ఎలా జరిగింది అనే కోణంలో అయితే ప్రస్తుతం రైల్వే సేఫ్టీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. స్వాతి, ఎగ్జాక్ట్లీ ఏ టైంకి జరిగింది శ్రీరామ్ ఈ ప్రమాదం? రాత్రి 6 గంటల ప్రాంతంలో, నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో విశాఖ నుంచి పలాస ట్రైన్ బయలుదేరింది. 7-7:30 ప్రాంతంలో ప్రమాదం జరిగిన స్థలం వద్ద ఈ సాంకేతిక కారణాల వల్ల పలాస ప్యాసింజర్ పట్టాలపైన నిలిచిపోయింది. దీంతో వెనక నుంచే ఒక 5 నిమిషాల తేడాలోనే వస్తున్న రాయగడ ప్యాసింజర్ ఈ ఆగి ఉన్న పలాస ప్యాసింజర్ ఢీకొంది. ప్రమాదం జరిగిన సమయం రాత్రి 7:30 ఆ ప్రాంతంలో జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు కూడా స్పందించి పూర్తిగా అక్కడి నుంచి ఈ మొత్తం గాయపడిన వాళ్ళని తరలించడానికి కానీ ఇతరత్ర సహాయక చర్యలకు చేపట్టడానికి అవసరమైన యంత్ర సామాగ్రి మొత్తాన్ని కూడా ఘటనా స్థలానికి పంపించారు. ఈ న్యూస్ ను కూడా మనం రాజ్ న్యూస్ లోనే దీన్ని బ్రేక్ చేశాం. మొదట మనం ఇచ్చిన తర్వాతనే మిగతా ప్రపంచానికి ఈ విషయం తెలిసింది. సహాయక చర్యలు ముమ్మరంగా అయితే కొనసాగాయి. రాత్రి లైటింగ్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది ఎదుర్కొన్నారు. అక్కడ ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అంతా కూడా భయంకరమైన వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సహాయక బృందాలు వెళ్ళటానికి కూడా అనువైన మార్గం లేకపోవడంతో కొంత ఇబ్బంది పడ్డారు. పూర్తి స్థాయిలో కూడా యుద్ధ ప్రాతిపదికన రైల్వే అధికారులు చేయాల్సిన సహాయక కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడం అయితే జరిగింది.
ఆ ట్రాక్ పైన చెల్లాచెదురుగా పడిన ఉన్న బోగీలను కూడా పూర్తి స్థాయిలో అక్కడి నుంచి తొలగించి వేశారు. పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ కి ఈ బోగీలను కూడా తరలించే ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం ట్రాక్ ను పునరుద్ధరించే పనులను అయితే అధికారులు చేపట్టారు. ఇది కూడా మరి కాసేపట్లో పూర్తవుతుంది. ఈ మార్గాన్ని తిరిగి యథావిధిగా పునరుద్ధరిస్తామని రైల్వే అధికారులు చెప్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన తీరు కొంత భిన్నంగా ఉంది. ఆగి ఉన్న ప్యాసింజర్ ను అదే లైన్ లో వస్తున్న మరో ప్యాసింజర్ రైలు ఢీకొనడం, ఆ పక్కనే ఉన్న ట్రాక్ పైన ఉన్న గూడ్స్ పైన పడిపోవడంతోనే ప్రమాద తీవ్రత బాగా ఎక్కువైందని భావిస్తున్నారు. ప్రస్తుతం బోగీల్లో ఇంకా ఎవరన్నా క్షతగాత్రులు ఉన్నారా అని అధికారులు అయితే వెతుకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ట్రాక్ వద్ద వస్తువులు చెల్లాచెదురుగా పడి వాతావరణం అయితే చాలా భయంకరంగా అయితే ఉంది. మొత్తానికైతే రైల్వే అధికారులు మృతదేహాలను కేజీహెచ్కి తరలించారు. అలాగే గాయపడిన వారందరినీ కూడా వివిధ ఆసుపత్రులకు తరలించి ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఢిల్లీ వాళ్ళు అడుగుతున్నారు ఏంటి